విఘ్నేశ్వర షణ్ముఖ పార్థివ సమేత పరమేశ్వరాయ నమః. షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి వల్ల ప్రళయం వస్తుందా? ప్రస్తుతం మనందరం భయపడిపోయేది ఈ షష్టగ్రహ కూటమికి. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? షష్ట అంటే 6. 6 గ్రహాలు. మొత్తం మనకి నవగ్రహాలు కదా! ఈ 9 గ్రహాల్లో గురు, కుజ, కేతు ఈ 3 గ్రహాల్ని మినహాయిస్తే మిగిలిన 6 గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచారం చేయబోతున్నాయన్నమాట. అవి ఏంటంటే శని, రాహు, రవి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 6 గ్రహాలు కలిసి మీనరాశిలో సంచారం చేయబోతున్నాయన్నమాట. అంటే మీనరాశిలో ఈ 6 గ్రహాలు కలిసి ఉంటాయన్నమాట కూటమిగా. దీన్నే షష్టగ్రహ కూటమి అంటారు. షష్టగ్రహ కూటమి వల్ల ప్రళయం వస్తుందా అంటే అంత కంగారేమీ లేదు. ప్రళయం ఏమి వచ్చేది లేదు. చిన్న చిన్న ఇబ్బందులైతే మాత్రం ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులుంటాయి? ఎవరికి ఇబ్బందులుంటాయి అంటే ఇది పూర్తిగా దేశ గోచారం అని చెప్తాము. అంటే మనుషుల పైన అంటే వ్యక్తిగత జాతకాల పైన, మన జాతకాల పైన మన మీద గోచారం అనేది ఒక 20-30% మాత్రమే ప్రభావం చూపిస్తుంది. మిగిలింది మన జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు జరుగుతాయి కదా! దాని ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే మన జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు బలంగా ఉండి యోగకారక దశలు జరుగుతుంటే ఈ షష్టగ్రహ కూటమి మనని ఏమీ చేయదు. మనని రోడ్డుకి తీసుకొచ్చేస్తుంది. మన ఆరోగ్యం నాశనం అయిపోతుంది. ఇలాగ భయపడేవాళ్ళు చాలామందున్నారు. అంత ఇబ్బందయితే లేదు. ఎవరెవరికి ఏ ఏ రాశుల వారికి ఇబ్బందుందో కూడా తర్వాత ఇంకో వీడియోలో చూద్దాం. ప్రస్తుతం దేశ గోచారం ఏంటి? ఎలాంటి ఇబ్బందులుంటాయో చూద్దాం. ఈ 6 గ్రహాల్లో ఏవే గ్రహాలంటే షష్టగ్రహ కూటమిగా అంటే 6 గ్రహాలు కూటమిగా ఏర్పడినప్పుడు, ఆ 6 గ్రహాల్లో ఏ ఏ గ్రహాలున్నాయి అనేది కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇప్పుడు ఉన్న 6 గ్రహాల్లో ఇబ్బందికరమైన యుతి ఏంటి అంటే శని రాహువుల యుతి. శని రాహువులు కలిసి ఉండడం అనేది ఇబ్బందికరమైన యుతే. శుక్రుడున్నాడు దాంట్లో. శుక్రుడికి అది ఉచ్చక్షేత్రం కాబట్టి శుక్రుడు వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. రవి ఉన్నాడు. రవి కూడా పాపగ్రహమే. ఇలా ఈ షష్టగ్రహ కూటంలో రవి, రాహు, శనులు ఈ 3 పాపగ్రహాలు కూడా ఉన్నాయి. కనుక కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండడం అనేది నిజమేమో. ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి అంటే ఈ షష్టగ్రహ కూటములు ఏర్పడినప్పుడు ప్రకృతి విపత్తులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే భూకంపాలు రావడం లేదా ఈ మీన రాశిని జలతత్వ రాశిగా అంటాం. జలతత్వ రాశిలో ఎక్కువ గ్రహాలు కూటమి ఏర్పడినప్పుడు జల ప్రళయాలు రావడం అంటే సునామీలు రావడము ఇలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఇంకా ఏ ఏ రాష్ట్రాలకి ఇబ్బంది ఉంది అంటే ఉత్తరాది రాష్ట్రాలకు అంటే ఉత్తర వైపు రాష్ట్రాలకి ఎక్కువ ఇబ్బంది భూకంపాలు రావడం ఇలాంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత దక్షిణాది మనకి చాలా స్వల్పమైన ఇబ్బందులైతే మనకుంటాయి. మనకి ప్రమాదకరమైన ఇబ్బందులు మన రాష్ట్రానికైతే ఉండవు. చిన్న చిన్నగా జల ప్రళయాలంటే ఏ వరదలు రావడము, అధిక మోతాదులో వర్షాలు నమోదవ్వడము, లేకపోతే చిన్న తరహా భూకంపాలు ప్రమాద స్థాయిలో అయితే ఉండవు. చిన్న తరహా భూకంపాలు లాంటి ఇబ్బందులు తప్పితే మన రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం కొంచెం ఇబ్బంది ఎక్కువే ఉంటుంది. తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ దేశ గోచారం అని చెప్పుకున్నాం కదా! ఈ షష్టగ్రహ కూటమి దేశ గోచారం మీద ప్రభావం చూపించడం అంటే రాజులు ప్రస్తుత పాలకులకు విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా అధికమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు అధికమైనప్పటికీ కూడా ఈ గ్రహాలలో శుక్రుడు ఉన్నందువల్ల అంటే శుక్రుడిని మనం శుభగ్రహంగా చెప్పుకుంటాం. శుక్రుడు శుభగ్రహం అవ్వడం వల్ల కూడా ఈ ఇబ్బందిని తట్టుకొని నిలబడగలుగుతాం. కొన్ని ప్రాంతాలలో రాజులకి అంటే మనకి ఇప్పుడు పాలకులనమాట. పాలకులకి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు ఎప్పటి వరకు ఉంటాయి అంటే ఇంకా 3 నెలలు ఉంటాయి. మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి 29 నుంచి జూన్, జూలై మాసాల వరకు ఈ షష్టగ్రహ కూటమి ఇబ్బందులైతే ఉంటాయి. అంటే షష్టగ్రహ కూటంలో ఒక్కొక్క గ్రహము వచ్చి చేరుతోంది. అంటే రాహువు అక్కడే ఉన్నాడు. మీన రాశిలోనే ఉన్నాడు. శుక్రుడున్నాడు. రేపు 15 తర్వాత రవి వస్తాడు. ఇలా ఒక్కొక్క గ్రహంగా వచ్చి ఆ కూటమిలో చేరుతున్నాయి. మార్చి 29కి 6 గ్రహాలు కూటమిగా ఏర్పడతాయన్నమాట. ఏర్పడి ఇవి మళ్ళీ ఒకటొకటిగా వెళ్ళిపోతూ ఉంటాయి.
వెళ్ళిపోయినప్పటికీ కూడా మే 18 వరకు శని రాహువులు కలిసుంటారు. శని రాహువులు కలిసుండడం అనేది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్‌గానే చెప్తాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఇబ్బందులు జూన్, జూలై మాసాల వరకు ఉంటాయి. ఇకపోతే ఏ ఏ రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తోంది ఈ షష్టగ్రహ కూటమి? ఏ రాశుల వారికి రాజయోగాన్ని ఇస్తోంది అనేది మరొక వీడియోలో చూద్దాం.